హాయ్ అండి, ఈరోజు వంకాయలతో బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తున్నాం. ముందుగా పొడవు వంకాయలు తీసుకుని మధ్యలోకి చీల్చి ఉప్పు వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం రెడీ చేసుకున్న వంకాయలను వేసుకొని 50% ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 స్పూన్ పుట్నాల పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ వాము, ఉల్లిపాయ చిన్నగా కట్ చేసినవి, 2 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే కొద్దిగా సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకొని 1 కప్ శనగపిండి, 1/2 కప్పు రైస్ పౌడర్, సాల్ట్, సోడా ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని మన బజ్జీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న వంకాయలు తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని మధ్యలో మొత్తం పెట్టుకొని ఫిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫిల్ చేసుకొని మనం రెడీ చేసుకున్న బజ్జీ పిండిలో ముంచేసుకొని వేడివేడి ఆయిల్లో వేసుకొని 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటే మన వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.